నమస్తే ట్రేడర్స్. మనకైతే ఫస్ట్ పేఅవుట్ అయితే వచ్చింది కదా ఫ్యూచర్స్ నుంచి. ఇది ఒక మైల్ స్టోన్ అనమాట. స్టార్టింగ్ అయినా ఒక ఫస్ట్ పేఅవుట్ అయినా మనకి ఒక బూస్ట్ అయితే ఇస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. అంటే ఎన్నో డేస్ తర్వాత వచ్చిన పేఅవుట్ అనమాట ఇది మన ట్రేడింగ్లో. ఎన్ని డేస్ మనము ఆప్షన్ బయింగ్లో ఎంతో మీ ముంగట మీరు చూస్తూనే ఉన్నారు చాలా డేస్, మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు. అండ్ ఇదైతే మనకి ఫస్ట్ పేఅవుట్ అనమాట ఫ్యూచర్స్ నుంచి. సిఎఫ్డిస్లో 2 పేఅవుట్స్ వచ్చాయి, బట్ ఇది ఫ్యూచర్స్లో ఫస్ట్ పేఅవుట్. అండ్ ఈ ఫస్ట్ పేఅవుట్ నాకు ఎలా వచ్చిందో అండ్ నేను ఎలా పాస్ అయ్యాను, నా రిస్క్ మేనేజ్మెంట్ ఏంది, నా సైకాలజీ ఏంది, అదంతా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్, మనకి ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది అంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ మీరు సిఎఫ్డిస్ అయితే చేయాలి, సిఎఫ్డిస్ తర్వాత ఫ్యూచర్స్కి రండి. దీంట్లో చాలామంది ఇప్పుడు ఇట్లా స్ట్రగుల్ అయితే అవుతున్నారు ఫ్యూచర్స్, ఎందుకంటే ఈ ప్రాఫామ్స్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి లైవ్ మార్కెట్ కంటే ఈ ప్రాఫామ్లో అయితే ఇంకా పేషెన్స్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎప్పుడు పాస్ చేయాలా అని ఉంటుంది అనమాట ఎవల్యూషన్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్యూచర్స్ అనుకోండి, ఫ్యూచర్స్లో మనకి జస్ట్ 3 డేస్లో పాస్ అవ్వచ్చు అనమాట. అంటే అలా మనకి పేషెన్స్ అనేది ఎవ్రీడే మనకి టెస్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే దెబ్బ పాస్ చేయాలనే ఉంటుంది అనమాట చాలామందికి. బట్ అలా అయితే చేసేయదు. మనము మన ప్లానింగ్ ప్రకారం మనం వెళ్ళాలి. నేను ఎలా వెళ్ళాను అంటే, మనకి 25K అకౌంట్లో 1000 అనేది డ్రా డౌన్ అనమాట. అంటే ఈ 1000 డ్రా డౌన్ని నేను 10 ట్రేడ్స్కి డివైడ్ చేసుకున్నా. ఇప్పుడైతే నేను రిస్క్ మేనేజ్మెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ 1000 డ్రా డౌన్ అనేది నేను 10 ట్రేడ్స్కి డివైడ్ చేసుకున్నాను అనమాట. అంటే పర్ ట్రేడ్ నాకు వచ్చేసి $100 రిస్క్. అంటే నేను పర్ ట్రేడ్కి ఒకవేళ $100 రిస్క్ చేస్తే నా అకౌంట్ బ్లో కావాలంటే 10 ట్రేడ్స్ కంటిన్యూస్లీ నాకు లాస్ కావాలన్నమాట. అంటే 10 ట్రేడ్స్ నాకు కంటిన్యూస్లీ లాస్ అయితే నా అకౌంట్ అయితే బ్లో అయిపోతుంది. అది గైస్, నా రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసి అది మీకు అర్థమైంది అనుకుంటున్నా. నా ప్లాన్ అనేది ఇది అనమాట. కంటిన్యూస్లీ 10 ట్రేడ్స్ మనకి ఎస్ఎల్ సిట్ అయితే అప్పుడు నా అకౌంట్ అయితే బ్లో అవుతుంది. అంతవరకు మనకు ఛాన్స్ ఉంది. అలా నేను రిస్క్ మేనేజ్మెంట్ అయితే పెట్టుకున్నా. అండ్ సైకాలజీ వచ్చేసి నేను ఎవల్యూషన్లో ఎలా ఉన్నానో ఫండ్ స్టేజ్లో ఇట్లా అలానే ఉన్నాను అనమాట. అంటే ఎవల్యూషన్ నుంచి నాకు పే అవుట్ వచ్చే వరకు నా సైకాలజీ వచ్చేసి సేమ్. ఒకటే సెటప్, ఒకటే రిస్క్ మేనేజ్మెంట్, అన్నీ సేమ్ అనమాట. డిఫరెన్స్ ఏం లేదు. మనకి ఇంకా ఎవల్యూషన్లో కొంచెం లైట్గా అప్పుడప్పుడు ఒక 2-3 ట్రేడ్స్ ఎక్కువైనా కానీ మనకు ఫండ్ స్టేజ్లో అయితే అది ఇట్లా చేయలేదు. నేను ఫండ్ స్టేజ్లో అయితే ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను డిసిప్లిన్. అండ్ గైస్, నా విన్ రేట్ వచ్చేసి ఎవల్యూషన్లో 50% అయితే వచ్చింది. అండ్ ఫండ్ స్టేజ్లో 45 చేంజ్ ఎంత వచ్చింది అంతే. నా విన్ రేట్ చూసుకున్నా మీరు మరీ ఏదో 70%, 80% అయితే లేదు. జస్ట్ ఒక 50%, 45% దాంతోనే మనమైతే ఫస్ట్ పేఅవుట్ అయితే తీసుకున్నాం. ఇది గైస్, మీకు డిసిప్లిన్ ఇట్లా చూపెడతా చూడండి. మంత్ పిఎన్ఎల్ ఇది గైస్, మనకి మంత్ పిఎన్ఎల్ అనమాట. ఇది మనకి మంత్ పిఎన్ఎల్ చూసారా. 1 ట్రేడ్, 2 ట్రేడ్స్, ఇది కొంచెం మిస్ అయింది. 1 ట్రేడ్, 2 ట్రేడ్స్, 3 ట్రేడ్స్, 4 ట్రేడ్స్. ఇది 4 ట్రేడ్స్ ఎందుకు అయిందంటే గాయస్, ఇది మనము బై సెల్ దగ్గర మనకు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఇది 4 ట్రేడ్స్ అయింది. బట్ ఈరోజు 2 ట్రేడ్స్ అనమాట. జస్ట్ అది బై సెల్ వల్ల అలా అయింది అంతే, కన్ఫ్యూజన్ వల్ల. అండ్ ఇది 1 ట్రేడ్, 2 ట్రేడ్స్, 2 ట్రేడ్స్, 2 ట్రేడ్స్, 1 ట్రేడ్, 2 ట్రేడ్స్. ఈరోజు అంటే ఇవి 2 మనకి కౌంట్ కావు ఈ 2 డేస్. ఎందుకంటే మనకి ఫండెడ్ అయిందాము, మనము ఇక్కడనే పేఅవుట్ అయితే రిక్వెస్ట్ చేసాము. ఇక్కడ 26 డే రోజు నేను పేఅవుట్ అయితే రిక్వెస్ట్ చేశాను. మనకి 2 డేస్ ఇవి కౌంట్ కావన్నమాట. ఇవి పేఅవుట్ వచ్చిన తర్వాత ఇది గైస్ పిఎన్ఎల్ చూసారు కదా. ఇలా డిసిప్లిన్గా ఉంటే మనకి ప్రాఫిట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా నా చూసుకుంటే ఇంకా 41% ఉంది నా విన్ రేట్.
జస్ట్ 41% గైస్. అండ్ నా రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసి 1:2. నేను ప్రతి ట్రేడ్లో ఒకవేళ 100 లాస్ అయ్యాను అనుకోండి, 200 టార్గెట్ అనమాట. నా రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసి 1:2. నేను 100 లాస్ అయితే 200 అయితే పక్క ప్రాఫిట్ తీసుకొని వెళ్తా, లేదంటే 100 అయితే లాస్. అది గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి, ఎక్కువ ఫోకస్ చేయాల్సింది స్ట్రాటజీస్ మీద అయితే కాదు. ఎందుకంటే మనము ఒకటే స్ట్రాటజీస్ని ఎక్కువ డేస్ ఫాలో అయితే అవ్వాలి. అండ్ మీరు స్ట్రాటజీ కావాలంటే నేను స్ట్రాటజీ మీద ఒక వీడియో అయితే చేస్తాను, ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలి అండ్ స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోవాలన్నమాట. ఇవాళ వాళ్ళు స్ట్రాటజీ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ కాపీ స్ట్రాటజీస్ కంటే మీరు క్రియేట్ చేసుకున్న స్ట్రాటజీ మీద మీకు కాన్ఫిడెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే నేను చెప్పాల్సింది. మీరు కాపీ కొడితే అంత కాన్ఫిడెంట్ అయితే ఉండలేరు. బట్ ఓన్గా మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఓన్గా మీరు బ్యాక్ టెస్ట్ చేసి, ఓన్గా మీరు రిజల్ట్స్ చూసి, మీ కళ్ళ ముందు బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ చూసి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు అప్పుడు వచ్చే కాన్ఫిడెన్సే వేరే అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ బ్యాక్ టెస్టింగ్లో మంచి రిజల్ట్స్ చూస్తే మీరు లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు ఫియర్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఎట్లయినా నా బ్యాక్ టెస్టింగ్లో మంచి రిజల్ట్స్ ఉంది, ఒక 2-3 లాసెస్ వచ్చినా కానీ నేను కవర్ చేయగలను అని కాన్ఫిడెంట్ అయితే మీరు ఉంటారు. మీకు ఒకవేళ స్ట్రాటజీ మీద వీడియో కావాలంటే కామెంట్ అయితే వేయండి, అది ఇట్లా చేద్దాము. అండ్ గైస్ నా రూల్స్ ఇంకొకసారి చెప్తాను, మీరు క్లియర్గా అయితే వినండి. డైలీ వచ్చేసి నేను 2 ట్రేడ్స్ అయితే తీసుకుంటాను. అండ్ పర్ ట్రేడ్ 100 బిలోనే రిస్క్ అయితే చేస్తాను. అంటే 100 బిలో అంటే 90, 80, 60, 70 ఇలా అనమాట. లేదంటే 100 బిలోనే. అండ్ దానికి 1:2 అయితే నేను ఏం చేస్తాను, నాకు ఫిక్స్డ్ టార్గెట్ అనమాట. అయితే ఎస్ఎల్ అన్న హిట్ కావాలి, లేదంటే టార్గెట్ అన్న. మనము ట్రైలింగ్ అది ఇది ఏం చేయను, జస్ట్ ఫిక్స్డ్ పెట్టేస్తా. ఇది నా రూల్స్. నా రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇది. అండ్ దీన్ని రీచ్ కావాలంటే నాకు కంటిన్యూస్కి 10 లాసెస్ కావాలి. అలా అయితేనే నా అకౌంట్ అయితే గ్లో అవుతుంది. నేను దీంట్లో ఈ ఫండ్ ఫ్యూచర్స్లో నా మెయిన్ స్టార్టింగ్లోనే నేను వచ్చేటప్పుడే అనుకున్నా, నేను దీంట్లో ఎక్కువ డేస్ సర్వైవ్ అవ్వాలి అని వచ్చాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను పేఅవుట్ తీసుకున్న ప్రాఫామ్ నాకు ఫస్ట్ ప్రాఫామ్. అండ్ నాకు ముందు నేను సర్వైవ్ అయితేనే నేను దీంట్లో ఒకవేళ ఈ అకౌంట్ పోయినా సరే నాకైతే ఎక్స్పీరియన్స్ రావాలని నేను ట్రేడ్ అయితే చేశాను. అండ్ మీరు ఇట్లా ఫస్ట్ పేఅవుట్ తీసుకోవాలని రాకండి. ఫస్ట్ మీరు సర్వైవ్ కావాలి ట్రేడింగ్లో. ఈ ప్రాఫామ్లో అయితే ఇంకా సర్వైవింగ్ ఇట్లా ఇంపార్టెంట్ అనమాట. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాఫామ్స్లో. మనకి రియల్ మార్కెట్ కంటే ఇంకా ఎక్కువ ఉండాలి ఇక్కడ పేషెన్స్ అయితే. ఎందుకంటే ప్రతి డే మనకి టెస్టింగే అనమాట. పాస్ చేయాలని ఒక మైండ్ సెట్ అయితే అవుతుంది. మనం దాన్ని కంట్రోల్ అయితే చేసుకోవాలి. జస్ట్ మన రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. మన డిసిప్లిన్తో మనము దీని అయితే అచీవ్ చేయొచ్చు గైస్. అండ్ డైలీ 2 ట్రేడ్స్ అన్నా కదా, 2 ట్రేడ్స్ అనమాట. ఫస్ట్ ట్రేడ్ నాకు లాస్ వచ్చినా సెకండ్ ట్రేడ్ తీసుకుంటా, ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చినా సెకండ్ ట్రేడ్ తీసుకుంటా. డైలీ 2 ట్రేడ్స్ అయితే ఫిక్స్. ఒకవేళ సెటప్ రాకపోతేనే నేను ట్రేడ్ అయితే తీసుకోను, సెటప్ వస్తే ట్రేడ్ అయితే తీసుకుంటా. అండ్ కొన్ని డేస్ నేను ట్రేడ్ ఇట్లా తీసుకోలే, కొన్ని డేస్ ఓన్లీ 1 ట్రేడ్ తీసుకున్నాను. ఒక్కొక్క డే మనకి ఒకటేసారి వస్తుంది సెటప్, ఒక్కొక్క డే 2 టైమ్స్ వస్తుంది. అండ్ నేనైతే సెటప్ వస్తేనే ట్రేడ్ అయితే తీసుకుంటాను గైస్. అది ఆ సెటప్ ప్రకారం ట్రేడ్. అండ్ ఎక్కువ సెటప్స్ వచ్చినా నేను ట్రేడ్ అయితే తీసుకోను, జస్ట్ డైలీ ఓన్లీ 2 ట్రేడ్స్. ఇది గైస్.